నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విసిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు ప్రభుత్వం మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ముందు రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడు స్వభావంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఉన్నారు. ఇందులో భాగంగా ఏంటంటే టీఎస్పీఎస్సీ. సో ఈ టీఎస్పీఎస్సీకి ఏంటంటే బోర్డ్ మెంబర్స్ అంతా వెళ్ళడం అంటే ప్రక్షాళన చేయాలి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించడం జరిగింది. దానికి బోర్డ్ మెంబర్స్ కూడా ఆమోదం అంటే గవర్నర్ తమిళిసై కూడా ఆమోదం చెందడం జరిగింది. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ నెక్స్ట్? ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి ఇంకా ఇద్దరు సభ్యులు రాజీనామా చేయాల్సి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత మౌఖికమైనటువంటి ఆదేశాల నుండి లేదా సలహాల రూపంలో వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయమని చెప్పారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళని గవర్నర్ ఆమోదించారు కనుక దాంతో పేచీ లేదు. అందువల్ల ఆ ఇద్దరిని కూడా ఉంచి కొత్త కమిటీని వేస్తారా, లేకపోతే వాళ్ళ చేత కూడా రాజీనామా చేయిస్తారా అనేటువంటిది మనం చూడాల్సి ఉన్నాం. ఇంకా దానికి కోదండరామ్ గారిని చైర్మన్ గా నియమిస్తారా అనేటువంటిది ఒక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేస్తారు, సిఫార్సు చేస్తారు అనేటువంటిది నిర్ధారణకర్తంగా చెప్తున్నారు కనుక బహుశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పదవిని మరొకళ్ళకి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేటువంటిది ఒక పదవి. కోదండరామ్ గారి సేవల్ని ఇతరత్ర ప్రభుత్వంలో ఇతరత్ర ఉపయోగించుకుంటారనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది కనుక నేను అనుకోవటం 99% ఏపీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వేరే వాళ్ళనే చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. సో ఒకవేళ ఇప్పుడు ఇలా జరిగితే గత ప్రభుత్వానికి ఏమైనా చిక్కులో పడే అవకాశాలు ఉంటాయంటారా సార్? గత ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్రమాలకు పాల్పడినా లేకపోతే బాధ్యతారహితంగా వ్యవహరించినప్పటికీ ఆ వివరాలు కనుక బయటపడినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పాత్ర ఏమైనా కనుక అందులో దొరికితే దానికి తగినటువంటి ఆధారాలు ఉంటే వారి మీద కూడా అధికారులతో పాటు వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సిబ్బందిని అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కనుక అదే పరిణామాలు వాళ్ళకి కూడా జరుగుతాయి. అందువలన విచారణ అనేటువంటిది ముందు విచారణ జరగాలి. విచారణలో వాస్తవాలు బయటకు రావాలి. ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది తేలాలి. తేలిన తర్వాత మనం అనుకునేటువంటి అన్ని కూడా ముందుకు వస్తాయి. అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. అది ఈ టీఎస్పీఎస్సీ అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు యువత. సో ఇది ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే చైర్మన్ ఎప్పుడు ఎన్నుకోవడానికి ఉంటది? ఎవరిని పెట్టడానికి ఉంటది? తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరగడానికి ఉంటది సార్? నా అభిప్రాయం ప్రకారం అయితే లోక్సభ ఎన్నికల లోపు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. లోక్సభ లోపు మహా అయితే కొత్త చైర్మన్, ఇతర సభ్యుల నియామకం జరుగుతుంది. ఆ కొత్త సభ్యులు ఆ నియామకం జరిగిన తర్వాత వాళ్ళు కుదురుకొని పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ కానీ అవన్నీ కూడా చేసే లోపల లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కనుక ఆ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 15 నాటికే వస్తుందని చెప్తున్నారు కనుక ఈ లోపల నియామకాలు పూర్తి చేసుకొని అవసరమైనటువంటి కసరత్తు అంతా కూడా లోక్సభ ఎన్నికల సమయంలో చేసుకుంటే ఎన్నికలు ముగియగానే అంటే వితిన్ 6 months 6 నెలల్లోనే నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టవచ్చు. అంటే నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఒక ఫేజ్డ్ మేనర్ లో ఒక పథకం ప్రకారం అది చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తుందా అనేటువంటిది అనుకుంటున్నారు. ఆ విధంగానే జరుగుతుందని కూడా నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏంటంటే సార్ గతంలో చూసినట్టయితే మన బీజేపీ నేత ఈటెల రాజేందర్ గారి పేరు వచ్చింది. మళ్ళీ బండి సంజయ్ గారు కూడా పేరు కూడా వచ్చింది. సో వాళ్ళది కూడా ఉంది. ఒకవేళ ప్రమేయం ఉంది అని చెప్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటారా సార్? ఎవరి మీదైనా అక్రమంగా ఎవరైనా జోక్యం చేసుకున్నా లేకపోతే ప్రభావితం చేసినా లేదా వాళ్ళ పాత్ర
ఏ మేరకు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత పెద్దలైనా కానీ, ఏ పార్టీకి చెందిన వారైనా కానీ చర్యలు తీసుకోవాలన్నది నిరుద్యోగుల డిమాండ్. ఒకవేళ అటువంటి వాస్తవాలు లేదా అటువంటి ఆధారాలు దొరికితే వాళ్ళు రాజకీయ కారణాలతో గనుక వదిలేశారనుకోండి, రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా నిరుద్యోగుల్లో అనుమానాలు తలెత్తుతాయి. అందువలన దోషుల పట్ల ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి శిక్షణ పొందారు. అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. అందువలన ఒక విధమైనటువంటి ఆగ్రహంతోనూ, ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఉద్యోగాలు ఇస్తారనేటువంటి ఒక ఉత్సుకతోనూ నిరుద్యోగులందరూ ఉన్నారు. నైస్. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయంగా జరిగినట్టు అనిపించకపోయినా, లేదా ఏవో అక్రమాలు మనకు తెలియకుండా అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు గనుక తలెత్తేట్లయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆగ్రహం కంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఇంకా ఆగ్రహం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఆశాపహతులైనటువంటి వాళ్ళ తీరు వేరే విధంగా ఉంటది. ఇప్పుడు ఆశాపహతులు కాకుండా ఉన్నటువంటి నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఆశాపహతులు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నదనేది నా అభిప్రాయం. అలాగే సార్ కేటీఆర్ పేరు కూడా వినిపిస్తుంది సార్. అంటే మనం చూస్తున్నట్టయితే గత ప్రభుత్వంలో మన ఐటీ మినిస్టర్ అని కేటీఆర్ పేరు కూడా వినిపిస్తుంది. సో కేటీఆర్ హస్తం ఉంది, చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి వస్తే ఎలాంటివి ఉంటాయి సార్? అంటే తన ఒక ఐటీ మినిస్టర్ అయి ఉన్నారు కదా, సో తనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని ఒకవేళ బయటికి తెలిస్తే ఎలాంటి శిక్షలు కానీ చట్టపరమైన శిక్షలు ఉంటాయి సార్? అందుకనే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఐటీ మినిస్టర్ అయినా లేదా మరొక మినిస్టర్ అయినా కానీ వాళ్ళ ప్రమేయం ఎంత వరకు ఉంది ఏమిటి అనేటువంటిది బయటపడాలి. ముందు విచారణ జరపాలి. ఆ విచారణ జరిపిన తర్వాత దానికి సంబంధించి విచారణ ఇంతవరకు నిర్దిష్టంగా ఫలానా దాని మీద విచారణ జరుపుతాము అని చెప్పారు తప్ప విచారణకి ఇంతవరకు ఆదేశించలేదు. కొత్త ప్రభుత్వం విచారణకి ఇంతవరకు ఆదేశించలేదు. ఆల్రెడీ జరుగుతున్నటువంటి విచారణ జరుగుతూ ఉంది. కానీ జనం అనుకునేటువంటిది ఏమిటంటే రాజకీయ ప్రమేయం ఉంది, లేదా అసలైనటువంటి అధికారులు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా మెంబర్లు కానీ, కమిషన్ మెంబర్లు కానీ వీళ్ళ ప్రమేయం కూడా ఉంది అనేటువంటిది జనంలో ఉన్నటువంటి అనుమానాలు. వీళ్ళతో పాటు మంత్రి కేటీఆర్ లేదా ఇతరులంతా కుమ్మక్కయ్యారు అనేటువంటిది అభియోగం. వాటన్నిటి మీద విచారణ జరిపి వాస్తవాలు ఏమిటనేటువంటిది ముందు తేల్చాలి. అందువలన ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ వాస్తవాలు తేలిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలా, లేకపోతే కొత్తగా నియామకాలకి దాంతో సంబంధం లేకుండానే ప్యారలల్ గా ఈ విచారణ అనేటువంటి దాన్ని నిర్వహించాలా అనేటువంటిది కూడా ఇవాళ జనంలో ఉన్నటువంటి సందేహం. డెఫినెట్ గా నా అభిప్రాయం ప్రకారం అయితే దేనికదే జరగాలి. ఎందుకంటే కొత్త కమిషన్, కొత్త చైర్మన్ వస్తారు గనుక వాళ్ళ నియామకాల సంబంధించినటువంటి ప్రక్రియని వాళ్ళు చేపట్టాలి. అదే సమయంలో పాత కమిషన్ వ్యవహారంలో జరిగినటువంటి వాటి మీద విచారణ జరగాలి. రెండిటికి క్లాష్ లేదు, సైమల్టేనియస్ గా జరగాలి. దేనికదే జరగాలనేది నా అభిప్రాయం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.